ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం సాలంకులాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య శూరసేనః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య దేవసేన మహారాజ వర్మణః పౌత్రీ బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య మహారాజ వర్మణః పుత్రీ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవాం రేణుకానాంనీం కన్యాం లక్ష్మీస్వరూపిణీం కన్యాం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య బ్రహ్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య మహర్షిణః చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య మహర్షిణః పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవాయ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ జమదగ్ని మహర్షిణే వరాయ ధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన గోబ్రాహ్మణాది విశ్వకల్యాణ సిద్ధ్యర్థం ఇమాం రేణుకానాంనీం కన్యాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ ధర్మ ప్రజా సంపత్త్యర్థం ధర్మ ప్రజా సహత్వకర్మభ్యః బ్రహ్మ తృప్త్యై దదామి దేవస్య త్వాసవితుః ప్రసవేశ్వరోర్బాహుభ్యాం ఓష్ణహస్తాభ్యాం దక్షిణే ప్రజాపతయే కన్యాం సేనావదత్తమస్యాం మయోధాత్రే మయోమఖ్యమస్తు ప్రగృహేత్రే కామకామాయ కామో దాత కామః పరిగృహీత కామముఖపుత్రమావిశ కామయదత్తే ఏషాదే కామదక్షిణా స్థానస్వాంగేరథప్రతిగృహ్ణాతు బహిరంగాదక మహాసంకల్పపూర్వక కన్యాదానం తుభ్యమహో సంప్రదతే కన్యాదానం కార్యక్రమం జరిగింది. బాజా ఆ స్వామివారి యొక్క పాద ప్రక్షాళన సకల నదుల యొక్క తీర్థములతో స్వామి యొక్క పాద ప్రక్షాళన గావించిన యొక్క ఆ తీర్థములని మీ అందరికీ ప్రోక్షణ చేయడానికి తెస్తున్నారు. అవన్నీ కూడాను స్వామివారి యొక్క పాదోదకములు, వాటి యొక్క ప్రోక్షణ సమస్త పాపహరములు. మన ఆచార్య అర్చక స్వాములు ఆ నీళ్లన్నీ కూడాను మనకి ప్రోక్షణ చేస్తున్నారు.
ఇప్పటిదాకా మహాసంకల్పం అనేటువంటి గొప్పదైన సంకల్పాన్ని స్వామివారి ముందు ఉంచారు. విశ్వం అనేది ఎంత గొప్పది అని చెప్పారు. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ మలయాళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్వాట మరాఠ పానాట పాటసాణ్య పుళిందాంధ్రహోర దశార్ణభోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక సేవన టెంకణ కొంకణ మత్స్య మొత్తం 54 రాష్ట్రాలు. ఇంత దేశం సువిశాలమైన దేశం భారతవర్ష కింపురుషైలావర్ష. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ కూడా మన యొక్క భారతదేశంలో అంతర్భాగం. దాన్ని ఇలా వర్షము అంటారు. అమెరికా మన యొక్క అంతర్ధానం ఒకటే మాట, దాన్ని కపిలారణ్యము అన్నారు. మహాభాగవతంలో ఆ కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతి సంవాదంలో పుష్పక విమానంలో తల్లిగారిని తీసుకెళ్లి కపిల మహర్షి ప్రపంచాన్ని అంతా చూపించాడు. ఇవాళకి అమెరికాలో ఎన్ని గుళ్ళు కట్టినా వాళ్ళ సంకల్పంలో కపిలారణ్యే అని చెప్పాల్సిందే. మీరు న్యూజెర్సీ వెళ్ళండి, కాలిఫోర్నియా వెళ్ళండి, డాలస్ వెళ్ళండి, మన మహర్షులు అడుగుపెట్టని ప్రపంచం ఎక్కడా లేదు. అది ఉన్నది అంటే అది అబద్ధం, అవాస్తవం, అసత్యం. కాబట్టి ఇంత సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని ఆ అమ్మ జగదంబిక పరిపాలన చేస్తూ ఉన్నది. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. మనకి 7 మోక్షపురులున్నాయి. అయోధ్య, మధుర, హరిద్వార్ మాయానగరం, కాశీ, కాంచీ, అవంతికాపురి, ఉజ్జయిని, ద్వారక 7 మోక్షపురులు. ఈ 7 మోక్షపురుల్లో ఈ 7 మోక్షపురుల యొక్క ప్రమాణంగా అమ్మవారిని అయ్యవారికి ఇస్తున్నాము అని చెప్పారు. గంగాది సకల తీర్థములు చెప్పారు. అట్లాగే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం సాక్షిగా చెప్పారు. ఈ ప్రపంచాన్ని అనేక మంది పరిపాలన చేశారు. రాముడు, శిబి, రంతి ఇలా అనేక మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. ఇంకా విశేషంగా భరతఖండం భూమండలం 1,00,000 యోజన విస్తీర్ణం, చాలా పెద్దదైనటువంటి మన యొక్క దేశం. ఇటువంటి దేశంలో 18,000,000 17,00,000 కృతయుగే యాతే. ఒక్క కృతయుగం ఎన్ని సంవత్సరాలంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. అలాగే 96,000 12,00,000 త్రేతాయుగే యాతే. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు? 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అలాగే 64,000 8,00,000 ద్వాపరయుగే యాతే. 8,64,000 సంవత్సరాల పాటు ద్వాపరయుగం. ఇక కలియుగమా 32,000 14,00,000 కలియుగే యాతే. 4,32,000 సంవత్సరాలు మొత్తం కలియుగం. దాంట్లో మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మొత్తం 4 పాదాలు. ప్రథమ పాదే అని సంకల్పం చేస్తాం. 4,00,000 సంవత్సరాలు విభజన చేస్తే మొదటి 1,00,000 సంవత్సరాల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఎంత, మన ఆయు ప్రమాణం ఎంత, మనం గొప్పతనం ఎంత అంటే అణువులో అణువులో పరమాణువులో పరమాణువులం. దాన్నే ఒక చోట శాస్త్రంలో చెప్తారు, మనిషికి ఆయుర్భాగ్యం 100 సంవత్సరాలు. దాంట్లో ప్రతి మనిషి 50 సంవత్సరాలు నిద్రపోవలసిందే. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్ర పట్టాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి. లేకపోతే నిద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన టాబ్లెట్ ఇస్తాడు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి కావట్లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మందు ఇస్తాడు. ఆ లోపల ఎవరు ఆకలి రూపంలో నేనున్నాను రా నాయనా అని చెప్పింది అమ్మ. మనం తింటున్నాము అంటే
తింటున్నా గాని అరగట్లేదు మాకు అరగట్లేదండి, అరిగించేవాడు వేరే ఉన్నాడు. మనం ఎన్ని జెల్సీలు తాగినా అరగదు, లోపల అరగించేవాడు ఒకడున్నాడు. వాడే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సమస్త ప్రాణుల యొక్క దేహాన్ని నేను వైశ్వానరాగ్ని రూపంలో ఆవహించి లోపల ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నాను? ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. వాళ్ళు తింటున్న ప్రతి పదార్థాన్ని నేను అరగదీస్తున్నాను లోపల అని చెప్పి పరమాత్మ తన మీద కర్తృత్వం వేసుకున్నాడు. ఇది 100 సంవత్సరాల వాడి విషయంలో ఆలోచిస్తే 50 సంవత్సరాలు నిద్రపోతే ఇక మిగిలిన 50 సంవత్సరాలు. ఆ మిగిలిన 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బాల్యంలో అజ్ఞానంతో మాటలు రాక, నడక రాక, తింటం చేతకాక, నడవడం చేతకాక, పంటం చేతకాక ఉంటాం. మిగిలిన 40 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు యవ్వనంలో పోతూ ఉంటుంది. మిగిలిన 30 సంవత్సరాల్లో భార్యాపుత్రాదులు, కుటుంబం, ఉద్యోగం, ఆస్తి, సంపాదన దీంట్లో పోతుంది. మిగిలిన 20 సంవత్సరాల్లో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, నడుద్దా ఉంటే కుదరదు, అమ్మవారి కళ్యాణానికి వద్దా ఉంటే కుదరదు. ఇదంతా 100 సంవత్సరాల వాళ్ళ విషయం సుమా. మనందరంతా 70-80 వాళ్ళమే. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాము అంటే మనందరి మీద అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహం, ఆశీస్సులు ఉండబట్టే రాగలిగాం. నేను వచ్చాను అనేటువంటిది తప్పు. నేను వచ్చాను అంట, నేనెక్కడ నిద్రపోయా ఉంటే నీవే లేవు, నీ ఆస్తి లేదు, నీ పెళ్ళాం లేదు, నీ మొగుడు లేదు, నీ పిల్లలు లేరు. నువ్వెక్కడ నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోతున్నావు. మళ్ళీ పొద్దున్నే ఆయన ఏం చేస్తాడు? పరమాత్మ మిత్రస్య చరుషణి, సూర్యుడు ఆ కిరణములు మన మీద ఎప్పుడైతే ప్రసరించబడతాయో ఆయన నిన్నటిదంతా గుర్తు చేస్తాడు. మళ్ళీ దానికి ఓటీపీలు, పాస్వర్డ్లు, ఫైళ్లు వెతుక్కోటాలే ఉండవు. నా ఇల్లు, నా పెళ్ళాం అన్ని గుర్తు చేస్తున్నాడు. నిద్రపోయినప్పుడు అన్ని మరిచేటు చేస్తున్నాడు. మంచి విశ్రాంతిని ఇస్తున్నాడు. ఇవన్నీ చేసేది పరమాత్మే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వామ్నా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రతి మానవుడిలో, ప్రతి జీవిలో పరమాత్మ ప్రాణస్వరూపంలో ఉండి మనల్ని సర్వకాల సర్వావస్థలను రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకి ఇటువంటి కళ్యాణములు చేసి మన యొక్క జన్మ రుణం తీర్చుకుంటున్నాం మనం. అటువంటి అవకాశం అమ్మ దయతో మనకి అనుగ్రహించింది. అటువంటి సంకల్పాన్ని, అంటే విశ్వంలో మనం ఎంతో తెలియజేయడం కోసమే ఈ మహాసంకల్పం చెప్పారు. అటువంటి ఆ సంకల్పాన్ని ఇప్పుడు స్వామివారి ముందు నివేదించారు. ఇకపై అక్కడ అర్చక స్వాములు చక్కగా మనకి లగ్నాష్టకాలు అని ఆ సుముహూర్తం ముందు మనందరికీ కూడాను చక్కగా ఆ లగ్నాష్టకాల్ని వినిపిస్తారు. ఎంతో మంది మహర్షులు ఆ లగ్నాష్టకాల్ని ఆచార్య స్వాములు పఠిస్తారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి కుటుంబం తరఫున వారి సతీమణి గారు వచ్చి అమ్మవారికి మంగళ ద్రవ్యాల్ని, పశువు కుంకాల్ని, నూతన వస్త్రాల్ని సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భాగ్యాలు కలుగాక అని ప్రార్థిస్తూ ఓం యత్పాదాబ్జమరంధ బిందు సదృశీ గంగా జగత్పావని యన్నామస్మరణం దదాతి సకలాన్ కామాన్ రుణామన్వహం యత్సేవా భవసాగరైకతరణిః సోయం జగన్నాయకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. బ్రహ్మా వేదపతిః శివః పశుపతిః సూర్యో గ్రహాణాం పతిః శక్రో దేవపతిర్యమః పితృపతిశ్చంద్రశ్చ తారాపతిః విష్ణుర్యజ్ఞపతిర్హవిర్వనస్పతిస్కందశ్చ నేనాపతిః. సర్వే తే మునయః సుమేరు సహితాః కుర్వంతు మాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కాళిందీ కనకాంబుజంకరసజః కాశః కుశః
कौस्तुभः कौशः कोकिलकूजितः कुवलयः कौमोदकी कुङ्कुमः कौमारी कलहंसकूजितरवः कैलासशैलोद्भवः केयूरः कमलापतिः करसजः कुर्वन्तु वा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गाण्डीवो गरुडध्वजो गणपतिर्गङ्गाधरो गौतमो गौरीशो गवयो गृहपतिर्गोवर्धनो गोकुलः गौरी श्रीमयि गोपति गृहपति गोदावरी गोधरी गान्धारी गजगामिनी गजरिपुः कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ॐ अश्वत्थो बदरी च चन्दनतरुर्मन्दारकल्पद्रुमौ जम्बो निम्बगदम्बचोत सरला वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते फलमिश्रितम् वरजयम् वैभ्राजितम् भ्राजितम् रम्यम् चैत्ररथम् सुनन्दनवरम् कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान कल्याणैकनिकेतनः सुजनिता कल्याण सन्धायकः कल्याणप्रदकीर्तनो गुणनिधिः कल्याण कल्याणदः कल्याणाद्रिसमानसार विभवः कल्याणसारात्मकः श्रीमान् श्रीविभुरीश्वरो नरहरिः कुर्याज्जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान सत्यासत्य विवेचनैककुशलः सत्यप्रियः सत्यवाक् सत्यज्ञान सुखात्मकः सुखकरः सत्यावतारो हरिः सत्यः केवल जन्मयो न जना सत्यापः सर्वदा कुर्याज्जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान श्रीलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीभद्राचल दिव्य भव्य शिखर प्रोत्तुङ्गसौधान्तरे नित्यश्रीमतिसुन्दरे मणिमये सिंहासने भासुरे स्वासीनः सह सीतया मुदितया वामाङ्कविश्रान्तया श्रीरामः परिपूर्णशाश्वतसुखौ कुर्यादिमौ दम्पती सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीमद्रत्नकिरीटमन्दरतर श्रीताण्डवाडम्बर श्रीरङ्गन्मुखचन्द्रबिम्बललितस्वानन्दमन्दस्मितः कर्णश्रीकरचारुकुण्डलमणीखेलत्कपोलस्थलः श्रीरामः परिपूर्णशाश्वतसुखौ कुर्यादिमौ दम्पती सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान राजीवायतलोचनः प्रविलसत् राजीवमित्रप्रभः राजीवान्विरजो विधूतवृजिन ब्रह्मर्षि राजिः सदा राजीवैकनिकेतनामुखलसत् राजीवपुष्पन्धयः श्रीमान् श्रीविभुरीश्वरो नरहरिः
कुर्याज्जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान जानक्याः कमलामलाञ्जलिपुटेयाः पद्मरागायिताः न्यस्ताराघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिताः स्रस्ताश्यामलकायकान्तिकलिता या इन्द्रनीलायिताः मुक्तास्ताः शुभदा भवन्तु भवदा श्रीरामवैवाहिकाः सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना कल्याणम् कमनीय कोमलकरैरार्द्राक्षतारोपणम् कन्यादानपुरःसरम् सुरगुरोर्विप्राशिषानुग्रहम् बाह्वोः कङ्कणबन्धनम् दशगुणम् माङ्गल्यसूत्रान्वितम् सीताराघवयोर्विवाहसमये तेजातिदम् मङ्गलम् सावधाना मुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना अश्वत्थामदरी च चन्दनधनुर्मन्दारकल्पद्रुमौ जम्बो निम्बगदम्बचूत सरला वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते फलमिश्रितम् वनजयौ वैभ्राजितम् भ्राजितौ रम्यम् चैत्ररथम् सुनन्दनवनौ कुर्वन्तु वाम् मङ्गलौ सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधान लक्ष्मीशो भुवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थातुम् करुणानिधिः करुणया मार्ताण्डवंशेययो कौसल्या निजगर्भसम्भवहृदे जन्मन्यसाधारणे जाते श्रीरघुनायकस्य चरणम् देयादिदम् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना वैदेही वदनाभिलाषणयुतम् कामम् सकामम् कृतम् विख्यातम् भुवनत्रयम् हरधनुर्भग्नीकृतम् लीलया विश्वामित्रपराशरादिमुनिभिस्तत्सन्निधानाञ्चितम् सीताराघवयोर्विवाहसमये देयादिदम् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना गङ्गा सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्गु सरयू श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयाग निरता वेत्रावतीत्यादयः नद्य श्रीहरिपादपङ्कज भवाः कुर्वन्तु वाम् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीरामम् जनकात्मजा सुरगुरुम् प्रत्यङ्मुखम् प्राङ्मुखम् दोर्भ्यामञ्जलिमञ्जनैश्च वनिता माभूर्यमुक्ताभरैः नानारत्नविराजमानकलशैराणीयतम् सागरात् सीताराघवयोर्विवाहसमये देयादिदम् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना
శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విద్యుద్ధారధగద్ధగల్యాణదామోజ్వలః లాంబూలద్విగుణారుణాధరమణి శ్రీ విశ్వసమ్మోహనః శ్రీరామః పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదిమౌ దంపతి సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శబ్ద బ్రహ్మ నిదానమూర్తిరమృతో మృత్యుంజయ శంకరః గంగాభంగతరంగ బుద్బుద లసత్ నక్షత్రగోళాకృతిః జ్యోతిరాశి విశావిరాజి నిఖిల బ్రహ్మాండ భాండఛటః కళ్యాణోత్సవదత్తరస్య భవతాం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం సోమ సోమకళాధరో మృగధర శుభ్రాంశుధారాధర కళ్యాణ ప్రకృతి కళామయతనః కాళస్య కాళాకృతి ఆనందైకవపుస్తమస్తదవసాం హందాప్యహందాపః కళ్యాణోత్సవదత్పరస్య భవతా కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం రామో రామ రమ 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 రామాయణౌ రాఘవో రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రూపన్నభం రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రాజీరమాం దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ 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 చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః నమో నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ నమశ్చ చ నమస్తామ్రాయ నమస్తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ 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 చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ రుణాయ చ నమో నమశ్చ రుణాయ రుణాయ చ నమః నమో నమశ్చ నమః శంగాయ శంగాయ నమశ్చ నమః శంగాయ నమః శంగాయ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ చ శంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే చ శంగాయ శంగాయ చ పశుపతయే 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 చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే పశుపతయే చ నమో నమశ్చ పశుపతయే పశుపతయే చ నమః శుభతయ ఇతి పశుపతయే నమో నమశ్చ నమ ఉగ్రాయోగ్రాయ నమశ్చ నమ ఉగ్రాయ నమ ఉగ్రాయోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ చోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ ఉగ్రాయ
च चोग्रायोग्राय च भीमाय भीमाय चोग्रायोग्राय च भीमाय 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 च भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय भीमाय च नमश्च भीमाय भीमाय च नमः नमो नमश्च नमो अग्रे वधाय नमश्च नमो अग्रे वधाय अग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय च अग्रे वधाय च दूरे वधाय वधाय च अग्रे वधाय च दूरे वधाय दूरे वधाय च 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 नमश्च दूरे वधाय च नमः दूरे वधायेति दूरे वधाय नमश्च नमो हन्त्रे नमश्च नमो हन्त्रे हन्त्रे नमो हन्त्रे च हन्त्रे नमो हन्त्रे च हन्त्रे च हनीयसे च हन्त्रे च हनीयसे हनीयसे च हनीयसे च हनीयसे च नमो नमश्च हनीयसे च नमः नमो नमश्च नमो रुद्रेभ्यो नमश्च नमो वृक्षेभ्यः वृक्षेभ्यो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः वृक्षेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमो हरिकेशेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः हरिकेशेभ्यो नमो हरिकेशेभ्यो नमस्ताराय नमो हरिकेशेभ्यो नमस्ताराय हरिकेशेभ्य इति हरिकेशेभ्यः नमस्ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय नमः शम्भवे नमस्ताराय नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे शम्भवे च मयो भवे च शम्भवे च मयो भवे इति शम्भवे मयो भवे च नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे नमश्च नमः शङ्कराय नमश्च नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय नमो नमः शङ्कराय शङ्कराय च मयस्कराय च शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च नमो नमश्च मयस्कराय च नमः मयस्करायेति मयः कराय नमो नमश्च नमः शिवाय नमश्च नमः शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय च शिवतराय च शिवतराय च शिवाय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय च नमः नमो नमश्च नमस्तीर्थ्याय नमश्च नमस्तीर्थ्याय ते इमान् जनतागुं सङ्गृह्णानीति संवत्सरमेवावरुन्धे भवते ूर्ध्वैमुञ्जामेवावरुन्धे नक्षत्रम् भवति एतत्कर्म अश्वमेधः समृद्ध्यै ఇప్పటిదాకా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఘన స్వస్తి అనేది జరిగింది.
ఈ భరతభూమి వేదభూమి. ఈ ప్రపంచం సృష్టి దేన్ని ఆధారంగా చేసుకొని చేశారు అంటే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం పుష్పంలో చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏదన్నా పనిచేయాలి అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే రూల్స్ పొజిషన్ చూడండి అయ్యా అని రాస్తారు. ఒక ఫైల్ క్లియర్ చేయాలంటే రూల్ పొజిషన్. అట్లాగే సృష్టి చేయాలన్నా ఒక రూల్ కావాలి. ఏమిటి ఆ రూల్ అంటే ఏవం వేద, వేదం పరమాత్మ స్వరూపం. అటువంటి వేదోచ్చారణతో కళ్యాణమూర్తులకి ఇప్పటిదాకా అత్యంత వైభవంగా ఆ నమ్మకంలో పరమేశ్వరుడి గురించి చెప్పేటువంటి నమ్మకంలో ఆ నమ్మక మంత్రాలకి ఘనన చెప్పారు. ఇంకా మనకి సరిగ్గా 3 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. ఏమిటి ఈ జీలకర్ర బెల్లం? ముహూర్తం అంటే చాలా పనులు చేయొచ్చు కదా, ఈ మధ్య కొత్తగా కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే దీపాలు ఆర్పుతారు. మన సంప్రదాయంలో కటింగులు ఆర్పటాలు లేవు. మన సంప్రదాయంలో అంతా వృద్ధి చేయటమే. ఆ జీలకర్ర బెల్లం పెట్టాము అంటే, ఆ శిరస్సు మీద పెట్టాము అంటే అక్కడ మనిషికి సహస్రార చక్రం, ఈ చక్రం నుంచే అన్ని పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఈగవాల్తే దులపాలి అని ఈ చక్రమే చెప్తుంది. పలకరించాలి అంటే నోరు సంబంధించిన యంత్రాన్ని ఈ చక్రం ఎలర్ట్ చేస్తుంది. ఆ చక్రాన్ని ఎప్పుడైతే ఆ వధూవరులు పరస్పరం ఆ జీలకర్ర బెల్లం తొందరగా కలిసిపోతాయి. దాంట్లో గొప్పతనం ఏంటంటే, ఒకటి చాలా పదార్థం, మరొకటి ఇంకొక రకమైన పదార్థం. కానీ ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో చటక్కున అవి అతుక్కుంటాయి. అలాగా ఈ వధూవరులు కూడా అలా కలిసిపోయి మైత్రిగా అన్యోన్యంగా ఉండాలి. ఇవాళ మనం సనాతనమైనటువంటి ఈ పరంపర భారతదేశంలో చూస్తున్నాం. ఇవాళ వివాహం అవుతుంది, 6 నెలల తర్వాత ఏమైనారంటే ఏమోనండి అంటారు, తెలియకుండా ఉన్నాం. కానీ మన భరత భూమిలో రాజ్యం పోయిన పదవీచ్యుతుడైన సీతమ్మ ఆ రాముడితో కలిసి అడవికి వెళ్ళిందే గాని రాజ్యం పోయింది కదా అని భర్తని వదిలిపెట్టదా. అటువంటి భారతదేశంలో మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుడతాం. అటువంటి పుట్టడమే కాదయ్యా, ఈ కళ్యాణం చూస్తున్నాం. ఇంత శ్రద్ధగా, ఇంత భక్తిగా, ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చొని కళ్యాణం చూశారు. కొన్ని వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నారు ఈ మంత్రాలన్నీ వింటూ. ఇవన్నీ ఆయన రాసుకుంటున్నాడు పరమాత్మ. మీకు చాలా మంచి శుభం జరుగుతుంది. ఇక సుముహూర్తం ఒకటే 1 నిమిషం ఉన్నది. ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది. స్వామికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. చక్కగా అందరూ చూసుకొని నమస్కారం చేసుకోండి. బాజా గట్టి మేళం. ఓం సానో దేవీ సహవాసమయచ్చతు ఆత్మాహారుషమంతనభో ధ్రువశిష్టాయాదయే విశస్వాసర్వాంచందో ఆత్మత్రాశ్రమణి ప్రజలో ధ్రువాద్యో ధ్రువాపృథివీ ధ్రువం విశ్వవినంజగద ధ్రువాత పర్వతాని పర్వత ఇవావిజాగరిః ఇహ రాష్ట్రముధారయ అభిదుష్టమృతన్యతః అధరే సర్దుశత్రవః వృత్రాధిష్ఠా అపహం క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్య అయం చ బ్రహ్మణస్పతి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం విప్రవన్య అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభముహూర్తోస్తు రాజా. సూర్యాదీనానాం గ్రహాణాం ఆనుకూల్య రాజా. భారస్తు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణం మాంగళ్య ధారణ జరగబోతుంది అమ్మవారికి. ఘోర అందరూ చక్షుర చెప్పుకోండి. విఘ్నేశ్వర సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సమస్త భక్తులకి కూడాను సమస్త మంగళాలు కలగాలి.
అమ్మవారి యొక్క ఆ మాంగళ్య ధారణ చూడటం యొక్క కన్నులు చేసుకున్న పుణ్యం. అమ్మవారికి 1000 నామాలు రాశారు మహర్షులు. అమ్మా నీకు ఏ నామం ఇష్టమో స్వామి, నాయనా మీరు ఎన్ని ఆభరణాలు రాని ఎన్ని ఇవ్వని నా కామేశ్వరుడు పరమేశ్వరుడు మాంగళ్య ధారణ చేసుకున్న ఈ కంఠం ఏదైతే ఉందో ఆ మాంగళ్యంతో శోభిస్తపడు ఏదైతే ఉందో చాలా అత్యంత ఇష్టం చెప్పాడు. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపయుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాథः ప్రాదుర్భూతోऽస్మిన్ కీర్తివృద్ధిర్దదాతుమే శ్రుతిపాసామరాజ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమదవృద్ధిం చ సర్వాన్ నిర్ణుతమే గృహాత్ గంధద్వారాదురాధర్షాన్ నిత్యముష్టాం కరీషిణీం ఈశ్వరీ సర్వభూతానాం బహ్వయే శ్రియం మనసః కామమాగోలిం వారసత్యమధీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయదాయికః ఓం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రాణి సుభగే త్వదైవ శరదాం శతౌ మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. అక్కడ కూర్చో. అమ్మవారికి అయ్యవారికి ప్రజాపతి స్త్రియాన్యశః పుష్కయోరదధాత్సవం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్తపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచస్సత్యమశీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయే యథాహమస్య అదృపగ్గు స్త్రియై పుమానో యథా స్త్రీ దృప్యతి ప్రమూసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దామేత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యమామతి సత్యమాభరన్ యశా యజ్ఞస్య దక్షిణా. అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్లి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పుడు చాలా మంత్రివర్యులు జాగ్రత్తగా మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మున్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ఇలా మన కోట నీలిమ గారు అందరూ ఒకరుగా వచ్చి ఒక్కొక్కరుగా స్వామివారికి అక్షరారోపణ చేయవలసిందిగా ప్రార్థన.
అవును